ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి డిఆర్డిఓ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిఆర్డిఓ విశాఖపట్నం డివిజన్లో అయితే పనిచేయడానికి అయితే కావాలి. సొంత రాష్ట్రంలోని డిఆర్డిఓ డివిజన్లో పనిచేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ని క్లియర్గా ఇందులో అయితే చూద్దాము. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో పెడుతుంటాము, కమ్యూనిటీ పోస్టులు అయితే పెడుతూ ఉంటాము. ఇవి కూడా యూస్ఫుల్ అవుతాయి, చెక్ చేసుకోండి. అండ్ డిఆర్డిఓ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ యాజ్ ఎన్ఎస్టిఎల్ కింద అయితే పనిచేయాలి. సో ఎన్ఎస్టిఎల్ అయితే వచ్చేసి ఒక ఆర్గనైజేషన్, నేవల్ సైన్సెస్ టెక్నాలజీ ల్యాబ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. అక్కడ పనిచేయడానికి అయితే కావాలి. 37,000 ప్లస్ హౌస్ రెంటల్ ఎలవెన్స్ అయితే ఇస్తారు. మొత్తం కలిపి మీకు 42,000 దాకా అయితే వస్తాయి. అండ్ వాకర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దీనికి జూనియర్ రీసెర్చ్ ఫెల్లో మెకానికల్ ఇంజనీర్ అయితే కావాలి. వీళ్ళకైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ బీఈ బీటెక్ ఫస్ట్ డివిజన్ చేసి నెట్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, నెట్ గేట్ స్కోర్ అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు వాకర్ ఇంటర్వ్యూకి. అలాగే ఎలక్ట్రానిక్స్లో కూడా సేమ్ ఫ్రెండ్స్, బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్లో చేసి నెట్ గేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఎంటెక్ చేసినట్లయితే ఎటువంటి అవసరమూ లేదు నెట్ గేట్. అలాగే నేవల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, సిఎఫ్డి, సో కన్సర్న్ దాంట్లో మీరు బీఈ బీటెక్ అయితే చేసి ఉండాలి. ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళకైతే నెట్ గేట్ అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ కూడా అంతే ఫ్రెండ్స్, బీఈ బీటెక్ చేసినట్లయితే నెట్ గేట్ అయితే కావాలి. అలాగే ఎంఈ ఎంటెక్ చేసినట్లయితే అవసరం అయితే లేదు. సో వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ అయితే ఉండాలని చెప్పాను కదా. బీఈ వెళ్ళేటప్పుడు ఆ స్కోర్ కార్డును కూడా తీసుకెళ్ళండి. అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. వెళ్ళేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి. సో సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. మార్క్స్, బర్త్ సర్టిఫికేట్, వ్యాలిడ్ గేట్ నెట్, వ్యాలిడ్ ఎస్సీ/ఎస్టీ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. అలాగే ఎగ్జామినేషన్ ఫీ 10 రూపీస్ టు బి పెయిడ్ ఇన్ ద క్రాస్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా పనిచేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. 10 రూపాయలు తీస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. డైరెక్టర్ ఎన్ఎస్టిఎల్ విశాఖపట్నం మీద 10 రూపాయలు తీసుకుని అయితే వెళ్ళండి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది. సో అక్కడ అడగండి ఫ్రెండ్స్, ఇలా అది చూపించండి, ఒక స్క్రీన్ షాట్ కొట్టుకుని అయితే వెళ్ళండి నోటిఫికేషన్లోది. సో అక్కడ అలాగే తీయమని చెప్పారు అని చెప్పి బ్యాంక్లో చూపించండి, వాళ్ళు తీసేస్తారు. అండ్ ఇక్కడ బ్యాంక్ నెంబరు, బ్రాంచ్ నెంబర్ చూడండి, ఇవైతే ఇచ్చారు. సో ఇంటర్వ్యూస్ అయితే వచ్చే తేదీలు 19/2/2025, 20/2/2025. నేవల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్, నియర్ ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ పిన్ కోడ్ అయితే ఉంది. సో ఈ అడ్రస్కి అయితే వాకర్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. ఇక్కడ ఎఫెక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కావాల్సిన అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ వెదర్ క్వాలిఫైడ్ యూజీసీ సిఎస్ఆర్ గేట్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫైర్, ఇయర్ ఏ ఇయర్లో క్వాలిఫైర్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. అండ్ దీంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. బట్ ఒరిజినల్స్ అయితే వచ్చేసి మళ్ళీ మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. వెరిఫికేషన్ పర్పస్కి మాత్రమే ఒరిజినల్స్ తీసుకుంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి, లేదా మీరే అటెండ్ అయితే అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.